ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి మరలా ఈరోజు ఆరాధనలో ప్రభుని కనపరచడానికి కూడి ఉన్నాం. ప్రభుని దేవుడు ఈరోజు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చదువుకున్న తర్వాత సందేశాన్ని మనం విందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం ప్రారంభోచనం నుండి 2 వచనాలు చదువుదాం. వారు యెరూషలేముకు సమీపించి ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్సగే బేతనియాను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్నాక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునో కూర్చునలేదు, దాన్ని ఎప్పి తోలుకుని రండి. ఎవడైనాను మీరు ఎందుకు ఇలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసినదని చెప్పుడి. ప్రార్థన చేసుకుంటాం. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ దినమున నీ బిడ్డల పక్షంగా మాట్లాడిన ఈ మాటలను తిరిగి మళ్ళా నిలబడి వివరిస్తున్న సమయంలో తగిన రీతిలో కావలసిన వర్తమానం వాక్యమును అందించండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభువారు శిష్య బృందంతో కలిసి ప్రయాణించే స్థితి మనకు తెలుసు. వారు యెరూషలేము సమీపించి ఈ గ్రామాల దగ్గరికి వెళ్ళాడంట. బెత్సగే బేతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు అని అన్నాడు. అంటే కొంచెం దూరం ఉంది. ఏంటిది? యెరూషలేం గ్రామాలు దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం వెళ్ళాలి. యెరూషలేముకు చాలా దూరం ఈ గ్రామాలు అన్నమాట. ఏ గ్రామాలు అని చెప్పంటే, బెత్సగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు మీ ఎదురున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు చెప్తున్నాడు అనమాట. ఇంకా కొంచెం ముందు ఇంకో గ్రామం దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరు ప్రవేశించగానే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. దాన్ని మీద ఎవరునూ ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. ఎవరైనా ప్రయాణం చేసిన దాన్ని నాకు అవసరం లేదు. అందులో మాత్రం కట్టబడిన ఆ గాడిద మీద ఎవరు ప్రయాణం చేయలేదు, అది అవసరం నాకు, ప్రభు స్తోత్రం కలుగునుగా అని చెప్తూ పోయి దాన్ని కట్లెప్పి తీసుకురండి అని అన్నాడు. అడగొద్దు, ఎవరిని? యజమాని అడగవసరంలా. మీరు కట్లిప్పి తీసుకురండి. ఒకవేళ కట్లిప్పుచూ ఉండగా యజమాని వచ్చి నివారణ చేస్తే ఇది ప్రభువుకు కావాలంట చెప్పండి అని అన్నాడు. అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఈ మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉన్నాయి, అధికారాన్ని చూపిస్తూ ఉన్నాయి అన్నమాట. వాస్తవంగా మనం ఆలోచించండి. ఆ గాడిద యొక్క యజమాని వచ్చి ఎవర్రా మీరు అంటారు అనుకో, అనరా? అంటారు ఖచ్చితంగా. కానీ వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? అది ప్రభువుకు కావాలంట అని చెప్పమన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ లార్డ్. వాస్తవంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ ప్రకారం, మాట ప్రకారం మరొక గ్రామంలోకి వెళ్ళారు. అక్కడ ప్రవేశించగానే కనబడింది గాడిద పిల్ల. గాడిద పిల్ల అన్నమాట. గాడిద పిల్లను ఇప్పుతూ ఉన్నారు. ప్రభు చెప్పిన ప్రకారంగా అడగకుండా ఇప్పుతున్నారు అన్నమాట. అప్పుడు యజమాని చెడుతుంది, ఇది ఎందుకు ఇది అలా ఇప్పుతున్నాడు అడిగారు. అడిగితే ఏమని చెప్పారు తెలుసు వాళ్ళు? ఇది ప్రభువుకు కావాలను అని చెప్పారంట. ఏం మాట్లాడాల? ప్రభు స్తోత్రం కలుగున. ఎవరికి కావాలంట? ప్రభువుకి కావాలను అన్నారు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆలోచించండి. అంటే ప్రభు యొక్క శక్తి అంతటా ఇరిగి ఉన్నారు అన్నమాట దాని అర్థం. అంతే కదా? అన్ని గ్రామాల ప్రజలు, అన్ని ప్రాంత ప్రజలు ప్రభు యొక్క శక్తిని ఎరిగి ఉన్నారు కనుక అది ప్రభువుకు కావాలను అనగానే ఏం మాట్లాడాల? ప్రభు స్తోత్రం కలుగునుగా. దాన్ని ఇప్పి తోలుకొని వచ్చారు. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ భాగం ఇశ్రాయేలు జనాంగం దేవుని బిడ్డలు గాడి మీద ప్రయాణం చేసిన విధానాలు ఉన్నాయి. వారి వాహనాల్ని ఎక్కువగా గాడిద మీదే ప్రయాణం చేసిన విధానాలు ఉన్నాయి. నేను మీకు వాక్యాలే చూపిస్తా. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయంలో తెల్లవారుచున్నప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు
గంత కట్టి తన పనివారు ఇద్దరిని తన కుమారుడను ఎంట పెట్టుకుని బయలుదేరి వెళ్ళానో దాని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అబ్రహాముకు దేవుడు మాట్లాడాడు, నేను ఒక్కడైనా కుమారుడు నాకు ఇచ్చేయమన్నాడు. అది విన్నటువంటి ఆయన ఎవరికి చెప్పకుండా మొట్టమొదట పనివారికి చెప్పాడు, మీరు రండి మనం ఒక చోటుకి వెళ్ళాలి అని చెప్పి. పనివారు వచ్చారు, కుమారుని తీసుకున్నాడు. ఏ వాహనాన్ని సిద్ధం చేసుకున్నాడు? గాడిదను సిద్ధము చేసుకొని, ప్రభు స్తోత్రం కలుగును గాక, గాడిద మీద కుమారుడిని ఆయన ఎక్కి ప్రయాణం చేశారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కువ భాగం దేన్ని ఉపయోగించేవారు అని చెప్పంటే గాడిదను మాత్రమే ఉపయోగించు స్థితిని మనం దేవుని వాక్యములో చూస్తూ ఉంటాం. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలుసు సునీమిరాలు కూడా, 2 రాజుల గ్రంథంలో మీరు చదవవసరం లేదు. సునీమిరాలు కూడా కుమార్ చనిపోయినప్పుడు మాట్లాడకుండా దైవజనుని యొక్క ఇంట్లో పెట్టి తన భర్తను పిలిచి, నాకు ఒక గాడిదను సిద్ధం చేసి నేను ప్రయాణం చేయాలి అని చెప్పాను. ఎక్కడికి వెళతాం? ఆమె చెప్తుంది, నేను దైవజనుని దర్శింప ఎడుచున్నాను. ఆయన అంటాడు, ఇది వెళ్ళే రోజులు కాదు కదా, పలానా రోజుల్లో నువ్వు వెళుతూ ఉంటావు, దైవజనుని దర్శిస్తూ ఉంటావు. అలాంటి రోజు కాకపోయింది, వాళ్ళేంటి బయలుదేరుతున్నావు అని చెప్పి నాకు అవసరం అని అంది. అంతే. దేని మీద వెళ్ళింది ఆమె కూడా? గాడిద మీద సిద్ధం చేసుకుని బయలుదేరి ప్రయాణం చేసింది అన్నమాట. ఒక విషయం చెప్తున్నాను, గాడిద దేవునికి బలర్పించు బలియార్పణకు నిషేధింపబడిన వస్తువు అన్నమాట. అన్ని తొలిచూలు పిల్లలు దేవునికి సమర్పించాలన్నమాట. దేవునికి వాక్య ప్రకారంగా, ఇశ్రాయేలు సిద్ధాంత ప్రకారంగా ప్రతి తొలిచూలు పిల్లను ఏం చేయాలో తెలుసా? దేవునికి అర్పణంగా అర్పించాలి, బలి అర్పించాలన్నమాట. మేకల్లో కానీ గొర్రెల్లో కానీ. కానీ గాడిదలో మాత్రం తొలిచూలు పిల్ల అర్పించకూడదని దేవుని వాక్యంలో ప్రభువు చెప్పాడు. అది నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అడ్డు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీసి పారేయాలంతే. దేవుడు అంటున్నాడు, ప్రతి గాడిద తొలి పిల్లను వెలవిచ్చి విడిపించవలెను, రూపాయితో దానికి మారుగా గొర్రె పిల్లను వధించాలి దేవుని సన్నిధిలో అని అన్నాడు. ఒకవేళ మీకు అలా చేయడానికి ఇష్టం లేనప్పుడు అది మాత్రం అక్కడికి తీసుకురావద్దు, కానీ మెడ విరిచి అవతల వారేయండి అని అన్నాడు అన్నమాట. ఆలోచించండి. అంటే సన్నిధిలోకి మాత్రం, అర్పణకు మాత్రం, బలి అర్పణ మాత్రం దాన్ని ఉపయోగించేవాడు కాదు. కానీ ఈరోజు యేసు ప్రభువారు నిషేధించబడిన ఆ గాడిదను ఏం చేయబోతున్నాడు? స్తోత్రం చెప్పండి. అంటే ఆ నిషేధ స్థితిని విడిపించి గాడిదను కూడా ఒక ప్రత్యేకమైన వాహనంగా సిద్ధం చేసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. కట్టబడి ఉన్న గాడిద ఇప్పేశారు, ప్రభు దగ్గర తీసుకొచ్చేశారు. ప్రభు నిలబడి ఉన్నప్పుడు గాడిదను ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి అడిగారు. నేను యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాలి, అందుకని ప్రయాణం చేయడానికి దాన్ని సిద్ధం చేసుకో. విషయం ఆలోచించండి. యెరూషలేము దేవాలయం మామూలుగా వెళ్ళాలైనా ఏమా? యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాలైనా, యెరూషలేము దేవాలయం శుద్ధి చేయాలైనా. కానీ యెరూషలేము దేవాలయానికి మామూలుగా వెళ్ళలేడా? కానీ వాహనాన్ని ఎందుకు సిద్ధం చేసుకున్నాడు? ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాహనాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత వారందరికీ చెప్పాడు, నేను యెరూషలేము బయలుదేరి వెళుతున్నాను అని చెప్పాడు. కానీ నేను యెరూషలేము వెళుతున్నాను, మీ అందరూ వచ్చేయండి, నాకు మార్గానికి బట్టలు పరచండి, తర్వాత మట్టలు తీసుకోండి, జయమని చెప్పండి అని వాళ్ళకు చెప్పలా. నాకు స్వాగత స్థితిని ఏర్పాటు చేయండి అని మాత్రం యేసు ప్రభు వాళ్ళకి చెప్పలేదు. కానీ ఆ గాడిదను తీసుకుని వచ్చేసరికే ప్రభు యెరూషలేము గాడిద మీద వెళ్ళాలంటున్నారు కనుక అని చెప్పి ఏం చేశారు తెలుసా? ఆయన వెంబడించు స్త్రీలు కానీ, ఆయన వెంబడించు విశ్వాసులు కానీ సిద్ధపడిపోయారు. అంతేకాకుండా అంతకంటే ఎక్కువగా పిల్లలు వచ్చేసారంటే స్తోత్రం చెప్పండి. పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము వెళ్తున్నాడు కదా. పిల్లలు ఏం చేశారు తెలుసా అండి? మట్ల కోసుకొచ్చుకున్నారంటండి. అందుకే దీన్ని మట్లాదివారం అంటాడు. ఏం కోసుకొచ్చుకున్నారు? మట్లో కోసుకొచ్చుకొని దానికి పూలు సిద్ధపరచుకొని
ప్రభు బయలుదేరి వెళుతుంటే మన పెద్దవారు అందరూ కూడా ప్రయాణం చేసి వాహనానికి దారి పొడుగున బట్టల పరిచి నడిపిస్తూ ఉంటే మనమేం చేద్దామంటే ఖచ్చితంగా యేసయ్యను కనపరుద్దాం, యేసయ్యను మహిమపరుద్దాం. ఏ విధంగా అంటే ప్రభు వచ్చు, ఆ యొక్క దేవుని యొక్క మహిమాత్మగా వచ్చు, ఆయన స్తుతింపబడును గాక అని చెప్పి పెద్ద కేకలు వేసి వెళదాం అన్నారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారనమాట. వాహనం రాబోతుంది ఎవరికి? యేసయ్యకి. ఎందుచేత వాహనం వచ్చేసరికి వీళ్ళు సరిపడి ఉన్నారో తెలుసా? ఉన్న గ్రామాలు పేర్లు మీకు చెప్పాను. బెత్సగే, బేతనియ. ఇక్కడి నుంచి మళ్ళీ ఏమన్నారో తెలుసా? మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అని అన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి, అక్కడి నుంచి గాడిని తీసుకుని రావాలి. టైం పట్టదు కదండి. ఈ టైం పట్టే సమయంలో ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎంత అని చెప్పంటే మట్టలు తీసుకున్నారు పిల్లలు, పూలు కూడా సిద్ధం చేసుకున్నారు పిల్లలు. తర్వాత స్త్రీలు ఏం చేసి తెలుసా అండి? అనేకమైన నూతన వస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. అన్నీ రెడీ పెట్టుకుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిలబడి ఉన్నప్పుడు గాడిద కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభు స్తోత్రం కలిగిన అనుకున్న గాడిద తీసుకొచ్చేసారు. ఎవరు అని చెప్పంటే పంపబడిన ఇద్దరు. అంతేనా? ఇద్దరు మనుషులను పిలిచి, బైబిల్లో అలాగే ఉంది, ఇద్దరు మనుషులను పిలిచి చెప్పాడు అనమాట. వెళ్ళండి ఆ గ్రామంలోకి వెళ్ళండి అన్నాడు. ఇద్దరు మనుషులు ఆ గ్రామం దగ్గరికి వెళ్ళేసరికి కొంత సమయం పడుతుంది, మళ్ళీ దాన్ని తీసుకుని వచ్చేసరికి సమయం పడుతుంది. ఈ కొంత సమయానికి పెద్ద ఏర్పాట్లు జరిగాయి. స్తోత్రం చెప్పండి. ఎవరికి? యేసు ప్రభు వారికి అండి. ఘనమైన దేవునికి, యెరూషలేము దేవాలయానికి ప్రవేశించే దేవునికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాడినా అని చెప్పంటే బెత్సగే, బేతనీయ అను గ్రామం నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఈయన యెరూషలేము ప్రయాణం చేయాలి. స్తోత్రం కలుగును. ఎక్కడ నుండి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ వాహనం రాగానే ఏం చేశారు తెలుసా అండి? చక్కని వస్త్రాలు దేని మీద వేశారు? గాడిద మీద వేశారండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిషేధింపబడిన గాడిద, దాన్నే యెరూషలేము దేవాలయానికి ఎల్లుట కొరకు యేసు ప్రభువు ఆ యొక్క గాడిదను సిద్ధం చేసుకున్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. గాడిద కూడా నిషేధింపబడిన దాన్ని కూడా నేను పరిశుద్ధపరుస్తూ ఉన్నానని దానికి సంకేతం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన గ్రంథం అంతా కూడా గాడిద నిషేధింపబడింది. కానీ నూతన నిబంధన గ్రంథం వచ్చేసరికి యేసు వచ్చిన తర్వాత అదే గాడిదను వాహనంగా సిద్ధం చేసుకున్నాడు. అంటే దాన్ని కూడా ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు, అంటే యెరూషలేము వెళ్ళే వరకు కూడా దాని మీద ఆయన ప్రయాణం చేశాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఆ గాడిద కట్ల చేత కట్టబడి ఉంది, బంధింపబడి ఉంది. మనం కూడా, మనుషులు కూడా పాపపు కట్ల చేత బంధింపబడి ఉన్నారు. గాడిదను తీసుకురావడానికి కట్లు ఇప్పబడి తీసుకొచ్చారు. నీవు దేవునికి శరీర సంబంధంగా జీవించే వరకు ఆయనకు కూడా నీ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆ కట్ల నుంచి విడిపించి తీసుకొచ్చుకుంటాడు ఆయన. ప్రభు స్తోత్రం కలుగునుగా. పాపపు కట్ల చేత కదా ఆ యొక్క కుమార్తెను బాగు చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? నా యొక్క కుమార్తెను ఈ యొక్క సాతాను బంధించిన ఈ కట్ల చేత నేను ఇడిపింప తగదా అని అన్నారు. యేసయ్య అనలేదమ్మా. ఏమా గోవింద దేవుణ్ణి ఏం చేశాడు? వదిలిస్తున్నాడు. ప్రభు స్తోత్రం కలుగును కానీ. ఆమె కొన్ని సంవత్సరాలు అయింది, ఎంత మాత్రమో చక్కగా నిలిచి నడిచేది కాదు అని అన్నాడు. ఆ సమయానికి ఆమె వచ్చిందండి. రాగానే ఆమెను బాగు చేయడానికి సిద్ధపడుతున్నాడు. మీరు ఎందుకు ఆలోచన? ఈ సమయంలో ఈ శనివారం కనుక, విశ్రాంతి కనుక ఏమో బాగు చేస్తాడేమో అని చెప్పి అనుకుంటున్నారంట. వందలాగు స్తోత్రం. ఆయన బాగు చేసిన సమయంలో అప్పుడు అన్నాడు, బాబు ఎందుకు మీ హృదయాలు దురాలోచన చేస్తున్నారు? ఆమె అబ్రాహాము కుమార్తె. ఎవరు తెలుసా? అబ్రాహాము కుమార్తె. అపోది ఆమెను పట్టి కట్ల చేత బంధించి ఎంత మాత్రమో చక్కగా నిలబడకుండా వంచి నడిచే స్థితిని కలిగించింది. ఈరోజు ఆ బంధింపబడిన ఆ కట్ల నుంచి నేను విడిపించొద్దా? ఆమె ఎవరో తెలుసా? ఆమె అబ్రాహాము కుమార్తె. ప్రభు స్తోత్రం కలుగునగా అన్నారా లేదా? అలాగే పాప కట్లతో బంధింపడిన మనల్ని కూడా ఏం చేస్తున్నాడు యేసయ్య?
ఆ కట్ల నుంచి విడిపిస్తున్నాడు ప్రభు. విడిపించి ఆయన బిడ్డగా చేసుకుంటున్నాడు. దానికి సాదృశ్యమే ఇది. ప్రభు స్తోత్రం కలుగునుగా. వచ్చినటువంటి వాహనానికి ఏం చేసేది తెలుసండి? మొట్టమొదట చక్కని వస్త్రాలు వాహనం మీద వేశారు. తర్వాత ఏసైని కూర్చోమని, ఏసై హ్యాండ్ని దాని మీద కూర్చున్నాడు అన్నమాట. కూర్చోగానే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? వారు దాడి పొడుగున బట్టలు పరిచరి, కొమ్మలేసిరి. దేనికి? గాడిదకండి. స్తోత్రం చెప్పండి. నాకు ఏమా అంతేనా? ప్రభు ఆయన మీద ఉన్నాడు కానీ గాడిద మీద మరి నడిచేది ఎవరు? గాడిదే నడవాలండి. స్తోత్రం కలుగును గాక. నిషేధింపబడిన గాడిదకు ఎంత సన్మానమో ఎందుకో తెలుసా అండి? ఆ గాడిద మీద యేసయ్య. స్తోత్రం కలుగును గాక. పనికిరాని గాడిదలు మనం కూడా. కానీ దేవుడు మనల్ని ఏం చేసాడు తెలుసా? మనలో ఆయన వచ్చాడు గనక ఆయన నామహిమార్థం మనం కూడా ఆయన కోసం సిద్ధపడి నడుస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ నుంచి ఇంచుమించుగా ఈయన యెరూషలేము వెళ్ళాలండి. యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. ఈ గ్రామాలలో ప్రజలందరూ కూడా అరుచుకుంటూ బయలుదేరారు. ఇన్ని మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళ అరుపులు, కేకలు ఎక్కువయ్యాయి. ఇంకా ఎక్కువ జనం వచ్చేసారు, పోగుపడిపోయారు. దగ్గర ఎక్కడికి వచ్చారండి? యెరూషలేము దగ్గరకు వచ్చారు అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునగా. అంతర్గతం ఈ ప్రయాణం కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం. ఈ ప్రయాణంలో దారి పొడుగున అరుపులు, కేకలు. పరువు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగా, పరువు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగా, జయం జయం అని కేకలేస్తూ ఉన్నా. ఆ స్థితి ఎంత దూరం ప్రయాణం చేసింది అని చెప్పంటే ఇంచుమించుగా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం. యెరూషలేము రానే వచ్చారు. స్తోత్రం కలుగును. యెరూషలేము వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే యెరూషలేములోనికి ప్రయాణం. యెరూషలేములోనికి ప్రయాణం అంటే యెరూషలేములో వీధులు కూడా వెళ్తే కానీ దేవాలయం చాలా దూరం ఉందండి. యెరూషలేము వెళ్ళడం కానీ దేవాలయం లేదు. ఎవరున్నారు? యెరూషలేము వెళ్ళడం కానీ దేవాలయం లేదు. కానీ దేవాలయం యెరూషలేము కొంత దూరం ఉంది కనుక యెరూషలేము వీధులు గుండా ఏం చేయబడుతుందంటే ఈ యొక్క చక్కని ప్రయాణం కొనసాగుతూ ఉందన్నమాట. ఈ అడుపులేంటి, గాకులేంటి, స్తోత్రం ఏంటి, జయము ఏంటి, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపడును గాక అని కేకలేంటి అని చెప్పి ఆ యొక్క వీధుల్లో ఉన్న జనాలందరూ బయటకు వచ్చేసారు. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోపం ఎవరికి? ఏమండి? ఈర్ష్య ఎవరికి? ఏమండి? ఆ యూదులకి మగపందరికి కోపం, ఈర్ష్య అన్నమాట. పాల్పడుతున్నారు. ఏంటి జయము, ఏంటి కేకలు, ఏంటి యొక్క స్థితి అని చెప్పి ఎక్కడికి వచ్చేది తెలుసా? అసలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏదైనా చెప్తేనే వీళ్ళు ఆగుతారు, లేకుండా ఆగరు. అసలు ఆయన దగ్గరికి వచ్చారండి. ఎవరి దగ్గరికి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభు మర్యాద మాట్లాడరు, వాళ్ళు మత పెద్దలు కదా, ఇంకా వీళ్ళందరూ నాకై ఏమైపోతున్నాం, చెవులు చీలిపడిపోతున్నాయి మాకు. ఎవరనేది? అమ్మా యెరూషలేము ప్రజలండి, యెరూషలేము ప్రజలు. ప్రభు స్తోత్రం. ఏం చేయాలి నేను? ఈయన ఆజ్ఞాపించు. నేను ఆజ్ఞ ఒకవేళ నేను వీళ్ళని ఆగు అన్నాను అనుకో, వీళ్ళు ఆగిపోతే యెరూషలేములో కట్టబడి ఉన్న కట్టడాల యొక్క రాళ్ళు కేకలేస్తారు. జాగ్రత్త. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పట్టణము కట్టబడింది. ఈ పట్టణము కట్టబడిన రాళ్ళన్నీ కూడా జయము ప్రభు పేరులో వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పి రాళ్ళు కేకలేస్తాయి అన్నారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయిపోయారు. ఎందుకో తెలుసండి? ఒకవేళ నేను లాభం చూపిస్తే పట్టణంలో రాళ్ళు, కట్టబడిన రాళ్ళు మాతం మోగితే అసలుగా మన యొక్క గృహాల్లో మనం ఉండలేము. అంతే కదండి. ఈశ్వరం ఏం చెప్పాడు? నేను వీళ్ళు ఊరుకోమంటాను, వీళ్ళు ఊరుకుంటారు, ఏం మాట్లాడు. కానీ వీళ్ళు ఆగిపోతే, వీళ్ళు ఆగిపోయిన మరుక్షణం, అదే క్షణం
యెరూషలేములో కట్టబడి ఉన్న ఈ యొక్క కట్టడపు రాళ్ళన్నీ కూడా ఇదే మాటలు ధ్వనిస్తాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప అధికారంతో కూడిన మాట ప్రభు పలికాడు తెలుసా? ఎవరితో? మత పెద్దలతో, ఎవరిని? మత నాయకులతో మాట్లాడారు. వాళ్ళకి మాట అనగానే ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎందుకో తెలుసండి, ఈయన ఏదంటే అదే జరుగుద్ది. వీళ్ళు ఆదేశం తర్వాత రావాలి కాకండి అన్నారు అనుకున్నది వచ్చామే. స్తోత్రం కలుగునుగా. ఇది కదండి, భయం వేసింది. ఏం మాట్లాడాలి? ఎక్కడ వరకు? దేవాలయం దగ్గరకు, యెరూషలేములో ప్రయాణం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మా ఎక్కడ దాకా ప్రయాణం అని చెప్పంటే, యెరూషలేము ఎదురుకుండా కొన్ని గ్రామాల్లో కొన్ని మైళ్ళ దూరం నేను ప్రయాణం చేశాడండి. ఆ తర్వాత యెరూషలేము వచ్చేసాడండి. యెరూషలేము వచ్చిన తర్వాత యెరూషలేము ఎదురులో కూడా ప్రయాణం చేయాల్సింది. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఎక్కడ వరకు? దేవాలయం మందిరం వరకు. ప్రభు స్తోత్రం కలుగునుగా. యెరూషలేము దేవాలయం వరకు కూడా ప్రయాణం కొనసాగుతుంది. అప్పుడు జరిగిన ప్రమాణం ఏమయ్యా అంటే, ఆఫ్ చేయమన్నారు. ప్రభు అన్నారు, రాళ్ళు కేకలేస్తారు. స్తోత్రం కలుగునుగా. ఇంకేం మారు మాట్లాడాల? ఈ యొక్క ప్రత్యేకమైన స్తుతి అలాగే. ఏ స్తుతి? జయం. ఏమా? జయం అనే స్తుతి అలాగే ఉంది. జయం, ప్రభు స్తుతింపడును గాక. ఆ ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపడును గాక. ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపడును గాక. ప్రభు పేట ఎవరు వస్తున్నాడు చెప్పండి? యేసయ్య వస్తున్నాడండి. ప్రభు పేరట, దేవుని పేరట ఎవరు వస్తారో తెలుసా? యేసయ్య వస్తాడు. అందుకని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. జయమో, 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 జయమో. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయం ప్రయాణం ఎక్కడ వరకు వెళ్ళదు తెలుసా అండి? యెరూషలేము వెళ్ళగానే యెరూషలేము ఎదురులోనికి ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఆటంకం వచ్చినా యేసయ్య ఒకే మాటతో ఏమైంది? ఆ ఆటంకం తరిగిపోయింది అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. అమ్మా, దేవుడు స్తుతించి గణపరిచి మహిమపరచు మందిరానికి వస్తూ ఉన్నాం అనుకోండి, ఇలాంటి ఆటంకం నీకు కూడా వస్తుంది. ఎందుకు పొద్దుకెళ్తున్నావు మందిరానికి? దేవుడు నన్ను బాగు చేశాడు. బాగు చేశాడు కదా కాగా వెళ్ళొద్దు అంటారండి. ఎవరు? ఎక్కడ వెళ్ళొద్దు అంటారు? మందిరం దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. మందిరంలోకి వెళ్ళొద్దు అంటారు. పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. మరి బాగు చేసింది మందిరంలోనే. ఆమె ఏమిటో తెలుసా? ఆయన ఏమిటో తెలుసా? నేను బాగుపడింది మందిరంలోనే, ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారు అని అనడం లేదా? చాలా మందికి అండి ఇలాంటి ఆటంకాలు. స్తోత్రం కలుగునుగా. ఎడిదేలో కానీ ఆగా నేను స్తోత్రం కలుగునుగా. జయమో జయమో అని చెప్పండి. ఎరిసేవ రాగానే ఆటంకపరిచారా లేదా? స్తోత్రం కలుగును. ఒక విషయం ఏంటంటే ప్రియ దేవుడు కదా, ఆయన ఎవరు? యేసయ్య ఎవరు? యూదులే కదండి. సరాలు చెప్తాను, యేసయ్య ఎవరు? ఏమా యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడా అనలేదండి. ఇక్కడ ప్రియ దేవుడు గమనించాడు. ఎందుకు పుట్టాడండి ఈయన? ఎందుకు పుట్టాడన్నా? యూదుల కోసమే పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడు కదా. వచ్చింది ఎవరు? ఇలా తెలుసు ఆ మాటలన్నీ. వచ్చింది ఎవరు? ఆ రాజే కదండి. ఆలోచించండి. యెరూషలేం దేవాలయానికి వెళ్ళడానికి యూదులు కూడా ప్రయాణం చేస్తుంది ఎవరు అని చెప్పండి? ఆ రాజు. ఏ రాజు? యూదులకు రాజుగా పుట్టిన ఆయనేనన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆయన్ని ఏం చేస్తారు? ఆటంకపరుస్తున్నారు. కానీ ఆటంకాన్ని యేసయ్య ఇట్టే ఒకే మాటతో ఏమంటారు తెలుసా? గో, మీరు ఆఫ్ చేశారనుకో ఏమన్నాడు తెలుసా? యెరూషలేము కట్టడంలో ఉన్న రాళ్ళన్నీ కేకలేస్తాయి. ఒకవేళ ఇంకా ఆటంకాన్ని బట్టి నువ్వు ఆగిపోయి అనుకోండి, ఇంకా అనేక మంది నూతన మంది వాళ్ళని తీసుకొస్తారంతే. ఎందుకో తెలుసా? మందిరం నింపబడాలి. స్తోత్రం కలుగునుగా. మందిరం ప్రార్థన మందిరము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చేసాడు. ఎక్కడికండి? దేవాలయం దగ్గరికి వచ్చాడు. తప్పకుండా ఆమె గెలిచేకి ఏముంటాయి అమ్మా? వ్యాపారాలు ఉన్నాయి. ఎవరు తెలుసా? నా మందిరము ప్రార్థన మందిరము, దానిని వ్యాపార స్థలంగా చేశారా? గోవలము వాడండి,
అలాగే రోకలు మార్చు, వారి యొక్క రోకలు మార్చు. ఆ యొక్క బలలు ఎత్తవతల పారేశాడు. అంతే, స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రౌద్రుడైపోయాడు. ఈ పడేస్తుంటే అంత, అలాగే ఈ గోలమ్మేవాళ్ళకు ఇసురవతల పారేస్తుంటే ఏమా ఈయనేమన్నా అనగలిగారా? నేను అనుకుంటున్నాను బాబోయ్ ఈ కాపు మీద మనల్ని ఏం చేస్తారని చెప్పి వాళ్ళు పారిపోయారంత. ఎవరండి? వ్యాపారస్తులు, వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా. ప్రభు ఎప్పుడైతే ఈ తన్నింటిని కూడా ఎత్తవతలు పారేసేసాడో, గోలను పారేసాడు, బలలు పారేసాడు, ఇసురవతలు పారేసాడో, వాళ్ళందరూ పారిపోయారంతే. వాళ్ళు కూడా ఎవరు అనుకుంటున్నారు? వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎవరండి? యూదులే, యూదులే. అందుకే యేసు ప్రభు అంటున్నారు అనమాట, నా మందిరము ప్రార్థనా మందిరం ఆనబడును, దానిని మీరు వ్యాపార స్థలముగా మార్చి ఉన్నారని చెప్పి అద్దెవతల వారేసాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన మందిరముగానే ఉండాలి. దేవుని సన్నిధిగానే ఉండాలి. అలాగూ దేవాలయం చేసి ఏం చేసిన యెరూషలేము దేవాలయంలో అడుగుపెట్టి ప్రత్యేకమైన స్థితిని ఏం చేసాడు తెలుసా? మరలా ప్రార్థన మందిరముగా మార్చాడు. అంతే. అందుకు వెళ్ళాడండి యేసు వారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము ప్రయాణం చేసి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి క్రయ విక్రయాలు తొలగించి వేసి ఆ ప్రార్థన మందిరముగా చేశాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం ఇస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, పనికిరాని గాడిదను అమ్మా ఒక గౌరవప్రదమైనటువంటి వాహనంగా సిద్ధం చేసుకున్నాడు. అదే పనికిరాని గాడిద మీద ప్రభు కూర్చున్నప్పుడు స్వాగత ద్వారాలు వెలిశాయి. ఏమండి? మట్ల పరిశారు. వీటి మీద గాడిద ఏం చేస్తుందా? నడుచుకుంటూ వెడుతోంది. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటే ఆ గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవుడు కాదు, యేసయ్య ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎక్కడుంటే దానికి విలువే. ఏమంతేనా? యేసయ్య ఎక్కడున్నా దానికి విలువే. యేసయ్య నీ జీవితంలో ఉంటే నీకు కూడా విలువే. స్తోత్రం కలుగును గాక. గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు. గాడిద విలువ వచ్చింది. అలాంటి జీవితం. అలాగే నీ జీవితంలో కూడా యేసయ్య ఉన్నాడు అనుకోండి, నీకు కూడా విలువే. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సన్మానం గాడిదకి, అంతే కదా? ఏమా ఎందుకని అని చెప్పండి. ఎవరున్నారు దాని మీద? మహానుభావుడు, శక్తిమంతుడు, అందుకే రాజ్య స్థాపకుడు. అమ్మా దేవుని రాజ్య స్థాపకుడు దాని మీద ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. అంచేత దానికి విలువ ఉన్నట్టు. అలాగే ఈరోజు దేవుని వాక్యం ఉన్న ప్రియ దేవుని పిల్లలేదా, మన జీవితంలో మనలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలంతే. ప్రభు స్తోత్రంగా. అప్పుడే నీ జీవితానికి విలువ, అప్పుడే నీకు విలువ, అప్పుడే నీ గృహానికి విలువ, నీ కుటుంబానికి విలువ. ప్రభు స్తోత్రం కలుగునుక. నీలో ఖచ్చితంగా యేసయ్య ఉంటే ఆ గృహానికి, ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు విలువ వస్తుందండి. విశ్వాస జీవితం కలిగి ఉండాలి. యేసయ్యని కలిగి ఉండాలి. మనం చూడగానే ఎవరు ఉండాలని అనుకోవాలి? వాళ్ళు ప్రజలు యేసుని ఎరగిన వారు, యేసుక్రీస్తుని తెలియకుండా జీవించేవాడు. నిన్ను చూడంగానే, అంటే విశ్వాసిని చూడంగానే దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అని గ్రహింపు వాడికి రావాలన్నమాట. కారణం ఏంటంటే నీళ్ళు ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ప్రభువా, నిషేధింపబడినటువంటి వస్తువైనటువంటి నీ సన్నిధిలో పనికిరాని గాడిదని నువ్వు ఎక్కావు నాయన. ఎంతో విలువ వచ్చింది నాయన. ఆ గాడిద విలువ వచ్చింది మీరుండడం ద్వారా. ఈరోజు ఈ వర్తమానం వింటున్నాను నాయన. కనుక నా బ్రతుకు జీవితాన్ని బట్టి నేను కూడా పనికి మాలిన వాడిని. నాలోనికి రా నాయన, నా జీవితంలోనికి రా. నన్ను నీ కుమార్తెగా చేసుకో అని ప్రార్థన చేసుకో. స్తోత్రం కలుగునగా. ఈరోజు నేను
చిన్న ప్రశ్న వేస్తున్నాను, ఎంతమంది రక్షింపబడి బాప్తిసం పొంది దేవుని కుమారుడుగా ఉన్నారో ఒకసారి మీ చేతులు పైకెత్తండి. దేవుని కుమారులుగా ఉన్నారో మీ చేతులు పైకెత్తండి. మరి చాలామంది ఇంకా మీ చేయి పైకెత్తలేదు కదా, అంటే యేసు ప్రభువుని ఇంకా అంగీకరించలేదు, సంపూర్ణంగా అంగీకరించలేదు, రక్షింపబడలేదు, బాప్తిసం తీసుకోలేదు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు స్తోత్రం కలుగునుగా. రక్షింపబడి బాప్తిసం పొందితే విలువ వేరుగా ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డలను, ఆ కుమారులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఒక ప్రత్యేకమైన స్థితిలోనికి నడిపిస్తారు అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. తప్పకుండా ఆశీర్వాదము, అలాగే నిత్య జీవం, అలాగే ఆదరణ కలిగిన గృహం, కుటుంబంగా నువ్వు ఉంటావు అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఈ మాటలన్నా మీ అందరికీ ప్రత్యేకంగా యెరూషలేము ప్రభు ఎందుకు వెళ్ళాడు, జయం జయం అని చెప్పి ప్రభు వస్తున్నప్పుడు ఎందుకు కేకలేశారు, ఆఫ్ చేస్తున్నప్పుడు, ఆఫ్ చేయమన్నప్పుడు శాస్త్ర పరిచయాలు వచ్చి మీరు వీళ్ళందరిని ఆఫ్ చేస్తే, ఒకవేళ ఆఫ్ చేయమని నేను అన్నా రాళ్ళు కేకలేస్తా అని చెప్పి ప్రభువు సెలవిస్తే భయపడిపోయారు. కనుక ప్రభువు మాట్లాడారనుకో మనపక్షంగా ఇతర వారు భయపడతారండి. అర్థమైందా? నువ్వు నీ జీవితంలో ముందు గడిచినప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో తెలుసండి, ఖచ్చితంగా నువ్వు హోందాగా బయలుదేరిచినప్పుడు వాళ్ళు భయపడతారండి. విశ్వాసం, నిరీక్షణ కలిగి నీకు విరోధంగా ఏ ఆయుధం వర్దలదంత, ఏ కుట్ర నీ మీద నెరవేర్చబడదంతే. వాళ్ళే కోల్తారు కుట్రలో. అర్థమైందండి? వాళ్ళే ఆ కుట్రలో కూలిపోతారు అంతే. ప్రస్తుతం నువ్వు దేవుని కుమార్తె, దేవుని కుమారుడు తెలుసా అండి? నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. విరోధంగా దేవుని బిడ్డలకి ఎవరు మాట్లాడినా వాళ్ళకి విజయం ఉంటుంది. దేవుడు రానకోన చేస్తాడంతే. స్తోత్రం కలుగునుగా. విరోధంగా ఏ ఆయుధమో ఒక రూపించినా ఏ ఆయుధమో వర్తిలదంతే. స్తోత్రం కలుగునుగా. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కుమార్తెవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కుమారుడు అంతే, ఆయన బిడ్డ అండి. స్తోత్రం కలుగునుగా. ఒకే ఒక మాట చెప్పండి, నేను దేవుని కొడుకున్నానండి, నేను దేవుని కుమార్తెనానండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని కుమారులు ఏది అడిగినా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఉన్నావు, మనం ఏమో విన్నాము అని చెప్పండి. నిషేధింపబడిన గాడిద వల్లే ఉన్న బ్రతుకులు మనై, కానీ ఆ గాడిద బ్రతుకులను తొలగించి దేవుని బిడ్డగా చేసుకుని ఆయన కుమారుడుగా చేసుకున్నాడు కనుక మనం ఆయన కుమారులుగా ప్రకటిస్తూ నడిపిస్తూ ఉన్నాం. ప్రస్తోత్రం కలుగునుగా. దేవుడి రోజున ఇచ్చిన ఈ వర్తమానాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత కార్యక్రమం ముందుకు వెళదాం. జీవముగిలిన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తుతిస్తున్నాను. ఈరోజు నీ వాక్యమునిచ్చిన ప్రియ బిడ్డలందరినీ కూడా అభిషేకించండి నాయన. మీరు ప్రయాణం చేయనప్పుడు కట్టబడి ఉన్న గాడిద నింపి దాని మీద కూర్చున్నప్పుడు దానికి విలువ తండ్రి గౌరవం పెరిగింది. అలాగే మా బ్రతుకులో మీరుంటే మా జీవితాలకు విలువ నాయన. అలాగే అందరి జీవితాలు మలచండి నాయన, అందరి జీవితాలు మలచండి. నీ బిడ్డలుగా స్వీకరించండి. యేసుక్రీస్తు ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ప్రభువు యేసుక్రీస్తు కృపా తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సాహసం అనుకును ప్రభువును ప్రేమించబడలకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.